సండే వచ్చిందంటే నాకైతే తిండి లేకపోయినా సరే మంచిగా నిద్ర ఉంటే చాలు అనిపిస్తుంది. అండ్ లేజీగా కూడా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. బట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాల్సిందే. వెళ్ళొద్దు అనిపిస్తుంది మార్నింగ్. బట్ ఆ టైం వరకు అమ్మ వెళ్ళాలి ఖచ్చితంగా. మా వాళ్ళకు కూడా ఎవరున్నారు, మేమే కదా, మేము మా బావ వాళ్ళు అంతే. సో ఖచ్చితంగా సండే అందరం కలిసి తినాలనేది మా మామయ్య రూల్ అనమాట. మా మామయ్యనే మా కోసం చికెన్ తెప్పించి, మటన్ తెప్పించి, మా అత్తమ్మతో వండిపించి, కనీసం తినే టైం కన్నా రండమ్మా అందరం కలిసి తిందామని అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే మనం మనుషులం కాదు కదా. అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఈ జనరేషన్లో ఇంత ప్యూర్ లవ్ చూపించే వాళ్ళు రేర్గా ఉంటారు. అలాంటి వాళ్ళలో నిజంగా మా అత్తమ్మ అనమాట. అలాంటి వాళ్ళని హర్ట్ చేయొద్దని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళ కోసం ఖచ్చితంగా వెళ్తాము. మంచిగా అందరం కలిసి తిన్నాము, ముచ్చట్లు పెట్టినాము ఈవినింగ్ వరకు. అండ్ నైట్ అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళామన్నమాట. మా అక్క అంటే మా మామయ్య వాళ్ళ అన్న కూతురు అనమాట. సో నాకు యాక్చువల్లీ వదిన అవుతుంది, బట్ మేము అక్కనే అని పిలుస్తాము. నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి ఆల్మోస్ట్ అది ఒక 6-7 months నుంచి పిలుస్తుంది. బట్ నాకు కుదరలేదు అనమాట. యాక్చువల్లీ నిద్రకి పిలుస్తుంది. నిద్రకి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా మదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో అలా రిలేషన్లో అంటే ఎవరి బంధుత్వం ఉన్న వాళ్ళని ఎక్స్పైర్ అయితే మా సైడు అంటే మా అత్త వాళ్ళ సైడ్ ఇట్లా నిద్రకి పిలుస్తారనమాట. సో మా అక్క అందుకని పిలిచింది నిద్రకనే కాదు, నార్మల్గా కూడా ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. అంతకుముందైనా సరే రండి రండి అని పిలుస్తూనే ఉంటుంది. సో నిద్రకైతే వెళ్ళాము. వెళ్ళేసరికి మా తోడుకోడలు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. అంటే మాకు ఒక్కటి కష్టపడలేదని చెప్పేసి హెల్ప్ చేద్దామని వచ్చారనమాట. నిజంగా వాళ్ళు కూడా మంచోళ్ళు కదా. ఇవైతే మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ. మా నానమ్మకి నానమ్మనే, మా అక్క కూడా నాయనమ్మనే అనుకోండి ఇక. సో ఇక్కడైతే తాలుస్తున్నాము. టక్క చేసేసినాం అనమాట. నేనైతే అదొకటే పని చేసినానండి, మిగతాదంతా వాళ్ళే చేసిరు. ఈ పొట్టి చూసిరా నేను చేస్తానని వచ్చింది. ఈమెయితే మా పెద్ద తోడుకోడలు, అంటే మా పెద్ద మమ్మీ వాళ్ళ పెద్ద కోడలు అనమాట. సో బజ్జి పిండి కలుపుతుంది. అండ్ ఈమె మా రెండో తోడుకోడలు, మా పెద్ద మమ్మీ వాళ్ళ రెండో కోడలు అనమాట. ఈ పొట్టి చూసిరా దాని కూతురు, సెకండ్ కూతురు. అసలు ఇదైతే ఎంత హుషారు తెలుసా. మొత్తం అది చెప్పాలనుకునే అన్ని చేతులతోటి తలతోనే చెప్పేస్తుంది అనమాట. అంత స్మార్ట్, మంచిగా చెప్తుంది, మస్తు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇక్కడ పాప ఉంది కదా, తిని మా అక్క వాళ్ళ కూతురు అనమాట. మా అక్క అంటే మా వదినలేండి, మా వదిన వాళ్ళ కూతురు. అండ్ మా అక్క పూరీలు చేసింది. పూరీలు ఎంత మంచిగా వచ్చినాయి కదా, మంచిగా పొంగినాయి అనమాట. ఇక ఈమెనే మా అక్క అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు. అండ్ వాళ్ళ నానమ్మ వచ్చింది కదా చాలా డేస్ తర్వాత, ఆమె కోసం అని చెప్పేసి చెట్టుకల్లు తెప్పించింది బజ్జీలు. మా ఆయన మా అక్క వాళ్ళ హస్బెండ్ అది పక్కన అన్న అవుతాడు మాకు. పిల్లలందరూ అస్సలు అంతకుముందు మంచిగా ఆడుకునే వాళ్ళు, ఈ మధ్య ఫోన్లకి వాళ్ళకే పడ్డది. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకులు అండ్ ఆయన వచ్చేసి మా బావ అనమాట, వంట చేస్తున్నారు మంచిగా. నాకు ఇక్కడ సైడ్ ఒక పద్ధతి అయితే బాగా నచ్చుతుంది. అంటే అందరి ఇళ్ళలో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇటు మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా సరే, అటు మా మామయ్య వాళ్ళ సైడ్ అయినా సరే, మా మామయ్య వాళ్ళ అమ్మగారి సైడ్ అయినా సరే, మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారి సైడ్ అయినా సరే, ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినాయి అంటే వంట బాయ్స్ కూడా చేస్తారు, మగవాళ్ళు కూడా చేస్తారనమాట. మంచిగా హెల్ప్ చేస్తారు. అదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి పూరీలు, చికెన్, మటను, బజ్జీలు అయితే నేతి బీరకాయ బజ్జీలు చేసారు. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. నేను నార్మల్గా బజ్జీలు అంత ఎక్కువ తినాను అనమాట. తింటే అంటే 1 piece 2 piece అంటే, బట్ ఆ రోజు మాత్రం మంచిగా తిన్నా. బజ్జీలు పూరీలు తిన్నా ఎక్కువ. రైస్ అయితే కొంచెమే తిన్నా అనమాట. మటన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది తెలుసా. నాకైతే మస్తు నచ్చింది మటన్. అందరం కలిసి మంచిగా తిన్నాము, తాగినామంటే మేము థమ్స్అప్పే తాగినాంలేండి. అంటే తెలంగాణ సైడ్ కళ్ళు కూడా తాగుతారు, బట్ మా దాంట్లో అంటే మా తోడుకోడళ్ళలో కళ్ళు తాగేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. తిన్నాము, మంచిగా తాగినాము. జస్ట్ బయట అయితే వాకింగ్ చేసినాం అనమాట. పిల్లలు కూడా బయట వాకింగ్ చేసారు. ఇక బయట వచ్చేసరికి మా అక్క అంటే మా వదిన వాళ్ళ ఇల్లు అండ్ దాని పక్కన వాళ్ళిద్దరు అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ ఇల్లు, 3 ఇల్లు వరుసగా ఉంటాయన్నమాట. సో 3 ఇళ్ళకి ముందు ఎంత స్పేస్ వదిలేసి చూసిరా. అసలు ఎంత కాస్ట్లీ ఏరియా తెలుసా అది. మణికొండ దగ్గర పుప్పలు కూడా అనమాట. ఇదంతా మంచిగా పార్కింగ్కి వదిలేసారు, అంటే ఇప్పుడు కాదు అప్పట్లో. అండ్ ఇక్కడ వెనక సైడ్ కూడా పార్కింగ్కి వదిలేసారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి వదిలేసారంట. అసలు ఇదైతే విచిత్రం. ఇంకా మంచిగా కడితే ఇంకో 2-3 ఫ్లోర్ల 4
ఫ్లోర్లో బిల్డింగ్లు అయితే పడుతుండే, మంచి రెంట్లు వస్తుండే. ముచ్చట్లు ఆడుకుంటా వాకింగ్ అయితే చేసినాము. నైట్ నిద్ర చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అసలు ఈ ఏరియా ఎంత డెవలప్ అయింది అంటే ఒక నార్మల్గా కూడా కాదు, ఒక రేంజ్లో అనమాట. ఎంత బాగుంది తెలుసా, అసలు నైట్ కూడా మస్తు ఉంది, మార్నింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్